హల్లెలూయా. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నేను మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, విత్తబడుతున్న వాక్యం మీరు మాట్లాడండి, నూరంతుల ఫలితాన్ని దయచేయండి నాయన తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి ప్రభా. వాక్యం ఏం చెప్తుందో సత్యాన్ని గ్రహించడానికి వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మాకు దయచేయండి. నూరంతుల ఫలితాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆత్మరక్షణ. ఆత్మ, మనిషికి ఆత్మలు ఉన్నాయి, ఆత్మల ప్రపంచంలో ఉన్నాయి. నాలో ఆత్మ ఉందని ఎంతమంది అండి నిజంగా నమ్ముతున్నారు? ఆత్మ ఉందా, ఆత్మ లేదా? ఆత్మ లేదా అని వారు చేయద్దు చూపిస్తారా? ఆత్మ లేదు, ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం కదా. శరీరం ఒకటైతే మనం ఏ ఉపయోగం? డెడ్ బాడీస్తో సమానం. ఆత్మ దేహము, ఆత్మరక్షణ. ఈ శరీరానికి బాప్తీసము అంటే నీటి బాప్తీసం, ఆత్మకి బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మతో నింపబడితే ఆత్మకి బాప్తీసం. శరీరంతో ఈ లోకానుసారంగా నీటిలో మునిగి లేస్తే అది శరీరానికి బాప్తీసం. ఈరోజు మానవుని యొక్క ఆయుష్ బైబిల్ ప్రకారం ఎంత అండి? 70 లేదా 80. అధిక బలం అయితే 80 సంవత్సరాలు బ్రతికాడండి. అధిక బలం ఉంటే అట 80 సంవత్సరాలట. ఒకవేళ ఇప్పుడు బతుకుదామన్నా సరే డాక్టర్స్ బతకనివ్వట్లేదు. ఒకవేళ ఇంకా బతుకుదామన్నా సరే మనకి బ్రతకడానికి ఛాన్స్ లేకుండా ఉంది. మనం తినే ఆహారాన్ని బట్టి బ్రతకడానికి ఛాన్స్ లేదు. ఉప్పులు, పప్పులు, నూనె, ఆయిల్, వాటర్ నుంచి, మిల్క్ నుంచి, అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఏది మంచిది, ఏది హైజెనిక్ అంది నమ్మడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా పెస్టిసైడ్స్తో అన్నీ కూడా పాడైపోయినవి ఈరోజు మనం తింటున్నవన్నీ కూడా. సో మనం బ్రతకడానికి అనేది లేదు. ఇంకే విధంగా కూడా మనిషి 80 సంవత్సరాలు కూడా రీచ్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఒకవేళ మనిషి ప్రతిరోజు జిమ్ చేసి ఆ స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు ఇవన్నీ తిని చాలా జాగ్రత్తగా మన శరీరాన్ని, మన బాడీని మనం మెయింటైన్ చేస్తే, కాపాడుకుంటే ఒక 100 సంవత్సరాలు వేసుకుందామండి. అంటే ఖచ్చితంగా జిమ్ చేసి మంచి మొలకెత్తిన విత్తనాలు మంచిగా ఎక్కడ కూడా ఎటువంటి కెమికల్ కలపకుండా జాగ్రత్తగా మన బాడీని మనం కాపాడుకుంటే, ఈ దేహాన్ని మనం కాపాడుకుంటే ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం. అంటే 100 సంవత్సరాలు ఒక మనిషి బ్రతికాడంటే చాలా ఎక్కువ కదా. ఇప్పుడు ఒక మనిషికి 100 సంవత్సరాలు వేస్తే సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 డేస్. 100 × 365. ఒక మనిషి ఆయుష్ చక్కగా మెయింటైన్ చేస్తూ 100 సంవత్సరాలు బ్రతికిన ఒక మనిషికి 100 సంవత్సరాల ఆయుష్లో ఎన్ని రోజులు ఆ మనిషి చేతికి వస్తున్నాయంటే 100 × 365 చేస్తే ఎంత అవుతుందండి? 36,500 రోజులు మనిషి చేతికి వస్తున్నాయట. ఎన్ని సంవత్సరాలు బ్రతికాయండి? 100 సంవత్సరాలు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తే ఆ మనిషి చేతికి వచ్చిన రోజులు ఎంత అండి? 36,500 రోజులు ఆ మనిషి బ్రతుకుతున్నాడు. కనీసం 3 లక్షల రోజులు కూడా లేవు. పోని కనీసం 2 లక్షల రోజులు కూడా లేవు. పోని ఇంకా డెడ్ షీప్ అనుకుంటే 1 లక్ష రోజులు కూడా ఆ మనిషి చేతికి రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికితే? 100 సంవత్సరాలు జాగ్రత్తగా బాడీని కాపాడుకొని బ్రతికితే 36,500 రోజులు చేతికి వస్తున్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి, మనిషి ఎంతగా ఉన్నాడో, ఏ విధంగా మనిషి యొక్క జీవిత శైలి ఉందో ఆలోచించాలి. పోనీ కనీసంలో 1 లక్ష రోజులు కూడా బ్రతకలేని ఈ రోజుల్లో మనము ఉన్నాం. ఒకవేళ బ్రతుకుదామన్నా సరే ఇరుగు పొరుగు వారు బ్రతకనివ్వరు. ఒకవేళ ఇంకా బ్రతుకుదామన్నా సరే ఎప్పుడు పోతాడో, ఒక 50-60 సంవత్సరాలు వచ్చిందంటే ఈ వ్యక్తి ఎప్పుడు పోతాడా అని చెప్పి ఎవరు చూస్తారండి? ఇంట్లో వాళ్ళే చూస్తారు. ఒకవేళ పోకపోతే వీళ్ళే ఫట్ కదా. పోనీ 100 సంవత్సరాలు తీసేసి 70 సంవత్సరాలు వేద్దాం. ఒక మనిషి 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. 100 సంవత్సరాల నుంచి కిందకు వచ్చాం. 70 సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్ అయితే 70 సంవత్సరాలు ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయండి. 25,000
550 రోజులు. 70 సంవత్సరాలు, అధిక బలం తగ్గించి వేశాను. 70 సంవత్సరాలు ఒక మనిషి బ్రతికితే ఎన్ని రోజులండి చేతులకు వస్తున్నాయి? 25,550 రోజులు మనిషి బ్రతుకుతున్నాడు. 75 సంవత్సరాలు బ్రతికితే. ఇంకా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్రతికిన మనుషులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ చేతికి ఎన్ని రోజులు వస్తున్నాయంటే 15,000 రోజులు, 10,000 రోజులు. ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టపడుతున్నాడు మనిషి ఈ లోకంలో. మనిషి చేతికి కనీసం 1,00,000 రోజులు కూడా ఈ భూమి మీద లేవు. 1000 రోజులు, 100 రోజులు బ్రతికితే 36,000, 70 సంవత్సరాలు బ్రతికితే ఎంత? 25,000. ఇంకా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక్కరోజే బ్రతికి చచ్చిపోయిన వాళ్ళకి ఎన్ని రోజులు చేతికి వస్తున్నాయి? 15,000 రోజులు, 10,000 రోజులు. 1000 రోజులు మాత్రమే మన చేతికి వస్తున్నాయి. ఇప్పుడు గ్రహిస్తే కనుక దేవుడు ఒక మనిషికి ఎందుకు ఇంత ఆయుష్ ఇస్తున్నాడు? ఎందుకు, ఏ విషయంతో, ఏ ఆలోచనతో దేవుడు మనిషికి ఎందుకు ఇంత ఆయుష్ ఇచ్చాడు? ఈ ఆయుష్ని బట్టి మనం ఏం సాధించగలం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇన్ని రోజులు, ఇన్ని 1000 రోజులు నాకు ఇచ్చిన దేవుని కొరకు నేనేం చేస్తున్నాను? ఎందుకు దేవుడు నాకు ఈ ఆయుష్ని ఇచ్చాడు? నేనేం చేయగలుగుతున్నాను జీవితంలో? నేను ఏం సాధించాను అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ శరీరం విలువైంది కాదండి. ఏది విలువైంది? ఆత్మ విలువైంది. ఈ ఆత్మకి విలువ ఎప్పుడు వస్తుందంటే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం బట్టి. అంటే ఏ మలినం, ఈ లోకానుసారమైన మలినం కానీ, ఈ లోకానుసారమైనది ఏది కూడా ఈ శరీరానికి అంటుకోకుండా ఎప్పుడైతే మన శరీరాన్ని, దేహాన్ని కాపాడుకుంటామో ఆత్మకి విలువ పెరుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేహం ఎక్కడికి వెళ్ళిపోద్దట? దేహమైనది మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. ఎంత సత్యం కదండి, వాక్యం ఎంత సత్యం. దేహం, ఈ యొక్క శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, లోపల ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎంత సత్యం అంటే, ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఏది విలువైంది మనిషిలో? ఆత్మ విలువైంది, శరీరం విలువైంది కాదు. కనుక శరీరాన్ని బట్టి ఆత్మకి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ శరీరము, ఆత్మ, ఈ రెండిటికి ఏది ప్రాముఖ్యమైందో నేను చెప్పడం కాదు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు. శరీరము, ఆత్మకి ఉన్న వ్యత్యాసం, ఏది ప్రాముఖ్యమైంది, దేన్ని కాపాడుకోవాలి, దేనికి విలువ ఇవ్వాలి అని నా మాటలు కాదు, కానీ దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతరు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నడెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. చాలని సరిపోద్ది. ఇక్కడ చూస్తే గనక 9వ వచనం ఏముందంటే, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే రెండిట్లకి మధ్యలో వ్యత్యాసం చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఇవ్వబడిందో. ఆత్మ స్వభావమే అలాంటి వారు, దేవుని ఆత్మ మనలో ఉంటే ఖచ్చితంగా ఆత్మ స్వభావం గలవారి అలాంటి వారట శరీర క్రియల మీద అస్సలు మనస్సు ఉంచరట. ఆత్మ, శరీరం 2 విషయాల్లో వ్యత్యాసం చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదువుకున్న వాక్య ప్రకారం శరీరం విలువైందా, ఆత్మ విలువైందా? ఆత్మ విలువైంది, ఆత్మ విలువైంది. అయితే ఇప్పుడు క్రైస్తవులు అనేవారు చెప్తే గనక, ఈ వాక్యానుసారంగా చూస్తే గనక ప్రాముఖ్యతను దేనికి ఇస్తున్నారండి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు? శరీరానికే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం సంపాదించాలి అని చెప్పి రోజులో ఎవరైనా సరే, ఇక్కడ
కూర్చున్న మీలో ఎవరైనా సరే రోజులో ఒక 5 నిమిషాలైనా సరే నా ఆత్మ జీవితం సంగతి ఏంటి, నా ఆత్మ ఎలా ఉంది, నా ఆత్మ భద్రంగా ఉందా అని ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? రోజంతా కూడా ఏం వంట చేయాలి, బట్టలు ఎప్పుడు ఉతకాలి, పిల్లల్ని ఎప్పుడు స్కూల్ పంపించాలి, మా ఆయన ఎప్పుడు వస్తారు, ఆయనకి ఏం కావాలి, ఏం వండాలి, రేపు సంగతి ఏంటి, ఇది అంతా కూడా ఇది రొటీన్ లైఫ్ అయిపోతుంది. రోజు ఇదే ఆలోచిస్తున్నాం. ఒక్క రోజులో 5 నిమిషాలు ఈ ప్రశ్న మీలో మీరు వేసుకోండి. 5 నిమిషాలు ఆత్మ కోసం ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? చివరికి వీరి జీవితం ఏమవుతుంది? హఠాత్తుగా నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు నీకు ఈ జీవితం అని చెప్పి దేవుడు ఈ జీవితాన్ని తీసేస్తున్నాడు, కొద్దిగా చేసేస్తున్నాడు. అతని యొక్క జీవిత దినాలు తక్కువ చేసేస్తున్నాడు. 960 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం చెప్పండి? రేపు అనేది నేను ఉంటానో లేదో తెలియని సంవత్సరాలకు వచ్చాం కదా. 9 సంవత్సరాలు ఎక్కడ? 960 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి రేపటి దినం నాకు ఉందో లేదో, ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు మీదకి వెళ్తే అసలు నేను బ్రతుకుతానో లేదో అనే పరిస్థితికి మనం ఇప్పుడు వచ్చాం. దానికి గల కారణం శరీరానుసార్లు ఆత్మానుసార్లు. ఆత్మ కోసం ఆలోచించిన వ్యక్తులకి దేవుడట రోజులు ఇవ్వట్లేదట. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు కూడా దేనికోసం ఆలోచించాడు? ఒక ధనవంతుడు ఏం చెప్పాడండి? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, నీకు కావాల్సిందంతా కూడా కొట్లలో స్టోర్ చేశాను, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తినడం తాగడం, నీకు నచ్చినట్టు జీవించు నా ప్రాణమా అని చెప్పి ఏ రోజు కూడా జీవితంలో ఒక్క నిమిషం కూడా ఆత్మ కోసం ఆలోచించలేదు. నీకు ఇచ్చిన సమయం ఎందుకు ఇంత వేస్ట్ కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఏమన్నాడు? ధనవంతుడా, ఈరోజు రాత్రికే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానంటే పాపం ఇంకా బ్రతుకుతానేమో అనుకున్నాడు, కానీ ఆ రాత్రికే చనిపోయాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయి అప్పుడు ఆలోచిస్తున్నాడు. దేనికోసమండి? ఆత్మ కోసం. అన్నీ సంపాదించుకున్నాడు, కానీ ఈరోజు నరకంకి వెళ్ళిపోయి ఏమెడిపోతుంది? నోరు, నాలుక ఎండిపోతుంది, అగ్నిలో కాలుతో ఉన్నాడు, అగ్నిలో మాడిపోతున్నాడు. అప్పుడు అబ్రహాంని అంటున్నాడు, అబ్రహాము నా తండ్రి, నీ చిటికిని వెళ్తే ఒక్క చుక్క నీళ్ళే నా నోట్లోని, నేను ఇక మంటను భరించలేకపోతున్నాను అంటే అబ్రహాం ఏమంటున్నాడు? నాకు పెద్ద అగాధం ఉంది అంటే ఆ పక్కనున్న లాజరుని చూస్తున్నాను, లాజరు నేను తినేటప్పుడు కింద పడిపోయి తిన్నావు కదా, కొంచెం హెల్ప్ చేయ అని చెప్పి కొంచెం సపోర్ట్ చేయి, కొంచెం ఆయనకి చెప్పు, అబ్రహాం చెప్పు, నా బాధ ఇక్కడ చూడు, నా వేదన చూసి. అప్పుడు అగ్నిగుండంలో ఆత్మ కోసం తెలుసుకొని అప్పుడు ఒక మాట అంటున్నాడు, గుర్తుందా ఎవరికైనా? ఏమంటున్నాడు? ఇక్కడ నేను పడుతున్న బాధ చాలా ఘోరంగా ఉంది, ఇప్పుడు నాకు ఒక పర్మిషన్ ఇస్తే, నాకు కొంచెం ఒక అవకాశం ఇస్తే ఎక్కడికి వెళ్తాడట? వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళు చర్చికి రారన్నమాట, రక్షణ లేదు, వాళ్ళు వీళ్ళ ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్తాడట సువార్త. ఇప్పుడు నేను వెళ్ళి సువార్త చెప్తాను, యేసు ప్రభుని నమ్ముకోండి, నరకం చాలా ఘోరంగా ఉంది, నేను ఆల్రెడీ వచ్చేసాను, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మీ టికెట్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి చర్చికి వెళ్ళరు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడూ కూడా శరీరులుగా బ్రతుకుతున్నారు, ఆత్మ కోసం ఆలోచించరు కదా. నాకు ఆల్రెడీ ఇక్కడ వాయింపు అయిపోతుంది కనుక మీరు రక్షణ పొందని ఒక సువార్త చెప్తానంటే అబ్రహాం ఏమంటున్నాడండి? ఒకడు అక్కడ అందరూ చెప్పడానికి, అనేక మంది సువార్త చెప్పడానికి ఉన్నారు, వాళ్ళ మాట, బ్రతికున్న వాళ్ళ మాట వినలేని వాళ్ళు, ఒకడు నరకంలోంచి వచ్చి సువార్త చెప్తే వాళ్ళు ఎలా వింటారు? అక్కడ చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు ఇక్కడ అందాక నీ పని చూసుకో, ఎలా ఉంది. చనిపోయిన తర్వాత ఆత్మ కోసం ఆలోచించాడు ధనవంతుడు. ఇక లాజరు కోసం చూస్తే, లాజరు జీవితంలోని లాజరు, ధనవంతుడు ఇద్దరి కోసం ఆలోచించండి. లాజరు బ్రతికిన జీవితం, ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందండి? తినటానికి లేదు. చాలామంది బాధపడిపోతారు, మాకు ఒక ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదండి, తినటానికి ఉండదండి, ఉండటానికి ఉండదండి, మేము ఎంతో భక్తి చేస్తామండి, మేము చర్చికి వెళ్తామండి, ప్రార్థన చేస్తామండి, వాక్యం చదువుతామండి, ఆత్మీయంగా మేము ఉంటాం, కానీ మాకు ఏమీ లేదు అని బాధపడిపోతుంటారు. వీళ్ళకైతే అన్నీ ఉన్నాయండి, వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడ లాజరు దగ్గరికి వస్తే కనుక, లాజరుకి ఒక ఫ్యామిలీ ఉందని మనకి రాయబడలేదు, తినటానికి కానీ ఉండటానికి కానీ ఏమీ లేవు. పైగా ఏముందట? ఆయనకున్న ఆస్తి ఏంటి? శరీరం అంతా కూడా వ్యాధి కుక్కలు నాకుతున్నాయట ఆయన శరీరాన్ని. అంటే ఏ విధమైన పరిస్థితిలో లాజరు ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎందుకు ఆశపడలేదు? రబ్బా, నేను ఎంత నీతిగా ఉన్నాను కదా, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నీ కొరకే నేను బ్రతుకుతున్నాను, కానీ ధనవంతుడు చూడు, అసలు నీ కోసమే ఆలోచించడు, ఎంత బాగా బతుకుతున్నాడో, నాకేంటి స్థితి అన్నాడండి? ఎప్పుడైనా అన్నాడంటాడా?
ఆ యొక్క ధనవంతుడు తిని పడిపోయిన ఆ నోట్లోంచి ఇరిక్కిపోయి పడిపోయిన ఆ ఎంగిలి మెతుకులైనా తింటున్నాడు. కానీ లాజర్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా సరే ఈ 30,000 రోజులు, 10,000 రోజులు, 5,000 రోజులు ఇవి నాకెందుకు, లక్షల కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల యుగాలు నేను సంతోషించే ఆ నిత్యత్వం నాకు కావాలని చెప్పి ఆయన ఆత్మఘోష ఎప్పుడు దేవుని కొరకు ఘోషించేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ నేను నా ఆత్మఘోష, నా ఆత్మ ఎప్పుడు దేనికోసం ఆలోచించాలండి. ఈ ధనవంతుడు అంతగా ఎంజాయ్ చేస్తున్నా సరే కొంచెం కూడా ఆశపడలేదు. ఈరోజు యజమాని తాగుతుంటే కింద అసిస్టెంట్లు ఏం చేస్తారు కదా, మిగిలిపోయిన తాగేయడం, తినేయడం అన్నీ వాళ్ళతో కలిసిపోతారు. కానీ ఇక్కడ లాజరు చూస్తే గనక ఆ ఎంగిలైనా తినడానికి ఇష్టపడ్డాడు, లేమిలోనైనా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ తన జీవితంలో తను ఎప్పుడు కూడా ఆత్మీయమైన విషయాల మీద అవగాహన కలిగి ఉండేవాడట. ఆత్మ కోసమే ఆలోచించేవాడంట లాజరు. అందుకోసమని లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడండి? అబ్రహాము యొక్క రొమ్మున ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు వెళ్ళి అగ్నిలో కాలుతున్నాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా దరిద్రలాగానే బ్రతకాలా? ఉండటానికి తినటానికి ఏమీ లేకుండా ఇలాగే ఉంటూ ఇలాగే బ్రతకాలా? లేదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యాల్లో సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో ధనవంతులైన వారు అనేక మంది ఆత్మానుసారులుగా ఉన్నారు. చాలామంది ధనవంతులు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ధనవంతులుగా ఉండడానికి నేను దరిద్రుడిగా వచ్చాను అంటే ఈరోజు మనం దరిద్రులుగా ఉండడానికి కాదండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఊజు దేశం అంతటికీ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒకే ఒక ధనవంతుడు. చెప్తారా బ్రదర్స్? ఊజు దేశం అట బైబిల్ గ్రంథంలో ఊజు దేశానికే ఒక ధనవంతుడట. ఎవరండి? యోబు ధనవంతుడు దేశానికే ధనవంతుడట. మరి ఆయన జీవితం చూస్తే ఏ విధంగా ఎలాగా ఆయన మైండ్ సెట్ ఉంది, ఆయన ఆలోచన విధానం, ఆయన ఆత్మని కాపాడుకునే విధానం ఎలా ఉందండి? ఒకరోజు మొత్తం అన్నీ ఎగిరిపోయి అప్పుడు ఏమంటున్నాడు? దేవా నువ్వేంటి ఇలా చేసావు? నా పిల్లలు, నా భార్య, నాకున్న ఆస్తులు, ఎడ్లు, గోవులు అన్నీ పోయాయి, ఇంకెందుకు నువ్వు అన్నాడా? ఏమన్నాడు అంటే అంత ధనవంతుడైనా సరే ఆయన ఆత్మని ఏ విధంగా సిద్ధపరచుకున్నాడు? ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? సింపుల్, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి నామానికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన ఆత్మానుసారమైన వ్యక్తి, శరీరానుసారమైన వ్యక్తి అండి? ఆత్మానుసారమైన వ్యక్తి. కానీ ఆయన ఎవరైనా పేదవాడా? ధనవంతుడైన ధనవంతుడు. కానీ ఆత్మలో ఎలా ఉన్నాడు? ఆత్మలో దేవుని ఘోష, దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తుడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మొత్తం అనేకమైన ఆస్తులు ఉన్నాయి, గొప్ప వ్యక్తి. ఆయన మనకి ఇందాకలే చదువుకున్న ఆయన పేరు. కానీ ఆ వ్యక్తి దేనికోసం ఎదురు చూస్తున్నాడట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10 చూద్దాం. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు ఆయన ఘోష ఎలా ఉంది, ఆయన ఏ విధమైన మనిషి చూద్దాం. దేనికోసం ఎదురు చూస్తున్నాడట? ఈ లోకంలో సంపాదించాను కాబట్టి ఇదే పర్మనెంట్ అనలేదు. ఎప్పుడు కూడా ఆయన ఎదురు చూపు దేనికోసమో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడట? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడో, దేవుడు శిల్పియు నిర్మాణకుడా పునాదులు గల ఆ పట్టణం అంటే ఏం పట్టణం అనేది? పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడట అబ్రహాము. ఈ లోకంలో చాలా సంపాదించాడు, కానీ అది ప్రాముఖ్యమైనది కాదు. వీళ్ళందరికీ తెలుసు. ఈ యొక్క మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ రోజులు ఈ భూమి మీద ఉన్న జీవితం కోసం ఈ భక్తులందరికీ తెలుసు. కనుక ఇది ఇక్కడది ఇంతే, ఇది సంపాదించుకున్నట్టు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నాడు. ఎవరండి? అబ్రహాము. వీళ్ళందరూ కూడా ఆత్మానుసారమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ధనంలో కానీ వాళ్ళకున్న ఆస్తుల్లో కానీ దేంట్లో కూడా కొదువు లేదు, లోటు లేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఆత్మానుసారమైన ధనవంతులు. ఎంత సంపాదించినా ఇదే మా జీవితం అనుకోలేదు, ఆత్మకి ప్రాముఖ్యతనిచ్చిన గొప్ప ధనవంతులు. కనుక ఆత్మ, శరీరం ఈ రెండు విషయాల మీదుగా మీకు అవగాహన ఉండాలి. సాతానుడు చాలా కుయుక్తిపరుడు, చాలా తెలివైనవాడు. అతనుకున్న ఆయుధాలన్నీ కూడా ఉపయోగించి, జాగ్రత్తగా వినండి,
సాతానుడు చాలా తెలివైనవాడు, కుయుక్తిపరుడు. సాతాను దగ్గరున్న ఆయుధాలన్నీ కూడా ఉపయోగించి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని శరీర సంబంధమైన వ్యక్తిగా పడేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆత్మ సంబంధమైన కదలిక శరీరం సంబంధమైన కదలిలోకి పడేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కదలిక నుండి శరీర సంబంధమైన కదలికలోకి పడేస్తున్నాడు. ఇప్పటికే తన యొక్క బలాన్నంతటిని ఉపయోగించి సాయి శక్తుల తను ప్రయత్నించి కొంతవరకు విజయాన్ని సాధించాడు. ఈరోజు ఈ ఆధునికమైన రోజుల్లో సాతానుడు తనకున్న బలాన్ని ఆయుధాలు ఉపయోగించి కొంత సాధింపు కూడా వచ్చేసింది సాతానికి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలన్నవారట ఈ విషయాన్ని తెలుసుకోకుండా సర్వ ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు? సాతాను. చాలామంది క్రైస్తవులు శారీరకంగా ఆల్రెడీ పడిపోయామన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదట. మరి ముఖ్యంగా పేరు ప్రఖ్యాతల ద్వారా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా వారి పడిపోయామనే స్పృహ కూడా లేకుండా సాతానుడట చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాడట. చాలామంది ఇప్పుడు పడిపోయి ఉన్నారండి. ఏ విధంగా? క్రైస్తవులకి గొప్పతనం ఇవ్వడం ద్వారా, అలాగే భూ సంబంధమైన సమస్తము సరఫరా చేయడం ద్వారా, అలాగే ఇతరాతర సదుపాయాలు సమకూర్చడం ద్వారా అట ఈరోజు క్రైస్తవులు అనేవారు ఎక్కడ పడిపోతున్నారో కూడా తెలియకుండా సాతానుడట వాళ్ళకన్నీ కూడా సమకూర్చి అనుగ్రహిస్తున్నాడట. కానీ ఈరోజు క్రైస్తవులు అనేవారు ఏమనుకుంటున్నారంటే వారి పేరు ప్రఖ్యాతుల మధ్యలో పాటలు పాడుతూ భూ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల్లో పేరు ప్రఖ్యాతుల మధ్యలో ఈరోజు క్రైస్తవులు అనేవారు పాటలు పాడుతూ పరవశిస్తూ చాలా ఆనందంగా ఉన్నారట. ఇవన్నీ కూడా దేవుడే మాకు అనుగ్రహించాడు, దేవుడే మాతో ఉన్నాడు అనే ఒక గుడ్డితనంలో సాతానుడు క్రైస్తవ లోకాన్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకోకముందే అనేక మంది ఈరోజు ఆత్మానుసారమైన వ్యక్తులు శరీరానుసారమైన కదలికలోకి వచ్చేసారు. ఈరోజు అనేక మంది వారికి తెలియటం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నిటిలో పరవశిస్తూ ఆనందిస్తూ ఇవన్నీ కూడా దేవుడే మాకు అనుగ్రహించాడు, దేవుడే మాతో ఉన్నాడు అనే గుడ్డితనం. ఆఖరికి సాతానుడు ఎంత గట్టి ప్రయత్నం చేశాడంటే వాక్యంలోకి వెళ్ళకుండా, అంటే వాక్యాన్ని చదవకుండా, వాక్యం మీద మనసు లేకుండా అంతగా పడేసాడట ఈరోజు క్రైస్తవుని సాతానుడు. వాక్యం చదివితే ఏమవుతుందండి? వాక్యం చదివితే ఏం తెలుస్తుంది? వాక్యమైన అద్దంలో మనం చేసే ప్రతి తప్పు కూడా మనకు కనబడుతుంది. అంతే కదా? అద్దంలో మనం ముఖం చూసుకుంటే మా ముఖంలోని మనలో ఏమున్నాయో వెంటనే క్లీన్ చేసుకుంటాం కదా. అద్దం ఎంత స్పష్టంగా ఉంటుంది మనకి. అద్దంలో చూడగానే మనలో జుత్తు ఎగిరిపోయినా ఇంకా ఏమైనా ఉన్నా సరే వెంటనే క్లీన్ చేసుకుంటాం మనం. వాక్యం అనే అద్దం అంత స్పష్టంగా ఉంటుంది. ఎంత గట్టి ప్రయత్నం చేశాడంటే ఈరోజు క్రైస్తవులు అనేరు వాక్యంలోకి వెళ్ళకుండా వాక్యాన్ని సైడ్ చేసేసాడు సాతానుడు. వాక్యంలోకి వెళ్తే ఏమవుతుంది? నువ్వు సంపాదించే ప్రతి పైసా నిర్దోషమైందేనా? నువ్వు కష్టపడుతున్న ప్రతిదీ, నువ్వు కట్టుకున్న ఇల్లు దగ్గర నుంచి, నువ్వు వేసుకున్న బట్టల దగ్గర నుంచి, నువ్వు తింటున్న తిండి దగ్గర నుంచి, నువ్వు సంపాదిస్తున్న ప్రతి పైసా కూడా నీ కష్టమేనా? నీ చెమటేనా? నిర్దోషమైందేనా? లేదా ఇంకే విధంగా? అది మనకి బైబిల్లో మనకు తెలిసిపోద్ది. కనుక బైబిల్లో తెలిసిపోయిందంటే మనం ఏమైపోతాం కదా, మనం జాగ్రత్త పడిపోతాం, వెంటనే ఆత్మపూర్ణలుగా తయారవుతాం, ఆత్మానుసారులుగా ఉంటాం. కనుక ఇది డైవర్ట్ చేయాలి. కనుక సాతానుడు వాక్యంలోకి వెళ్లకుండా, వాక్యం అంటే ఇష్టం ఉండదు. చాలామంది వాక్యం చదవరు. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజులో ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారా చెప్పండి? రోజులో ఒక అధ్యాయం. చాలామంది బ్రదర్స్ ఒక్క చెయ్యి, ఎంతమంది? ఫుల్గా చెయ్యి కావాలి నాకు. వాక్యం చదివే వాళ్ళెవ్వరూ కూడా ప్రతి పైసా కూడా మీ కష్టార్జితంతోనే మీరు బ్రతకాలి. ఒక్క చిన్న తప్పు చేసినా, అన్యాయం చేసినా మనకు భయం వేసేస్తుంది. ఎందుకంటే వాక్యం అనే అర్థంలో మనం కనబడిపోతుంది, నువ్వు తప్పిపోతున్నావు జాగ్రత్త అని మళ్ళీ మనం ట్రాక్లోకి వచ్చేస్తాం. కానీ సాతానుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుని పడేయడం కోసం సదుపాయాలు, ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన సదుపాయాలన్నీ కూడా సమకూర్చి వారికి అనుగ్రహించడం ద్వారా ట్రాక్ మార్చేశాడు. ఇప్పటికే చాలామంది పడిపోయారు. ఆత్మానుసారుల నుంచి శారీరకంగా దిగజారిపోయారైన స్పృహ కూడా లేకుండా ఈరోజు సాతానుడు అనుగ్రహిస్తున్నాడట అన్నీని. కానీ వీళ్ళేమనుకుంటున్నారు?
ఏమనుకుంటున్నారని? ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ గౌరవాలు ఇవన్నీ కూడా దేవుడే మాకు ఇస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా వస్తుంది ఆ సంపాదన? నిజంగా మన కష్టార్జితం మనం సంపాదిస్తే మనం ఇలాగే ఉంటాం, చక్కగా కదా మధ్య రకంలో ఉంటాం. ప్రతి పైసా మీ కష్టార్జితం అయితే ఈక్వల్గా ఉంటుంది మనకు జీవితం. కానీ ఇలాగుందంటే దేవుడు కొన్నిసార్లు ఆశీర్దిస్తాడు. ఇలాగున్న నువ్వు నీతిగా బ్రతికిన నీ సంపాదన దేవుడు ఏ రోజు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడో నీకే తెలీదు. హల్లెలూయా. కానీ ప్రతి పైసా, ప్రతి చెమటలో కూడా నిర్దోషంగానే సంపాదిస్తున్నావా అని తెలియాలంటే వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ఈరోజు క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరినైనా సరే సాతానుడు ట్రాక్ తప్పిస్తున్నాడు, మంచిగానే ట్రాక్ తప్పిస్తున్నాడు. కష్టార్జితం, నీ కష్టార్జితమే నువ్వు సంపాదించగలుగుతున్నావు, నువ్వు తింటున్నావా? మాకు తెలిసిన అమ్మ చాలాసార్లు చెప్తారు. ఒక డాక్టర్ గారి ఫ్యామిలీ, డాక్టర్ ప్రభాకరం గారు అని, ఆయన చాలా మంచి స్పెషలిస్ట్ కేజీహెచ్లో. ఆయన అంత పెద్ద డాక్టర్ అయినా సరే ఆయనకు అప్పట్లో చేతక్ స్కూటర్స్ ఉండేవి కదా, ఆ స్కూటర్ కవర్ చిరిగిపోయేది, ఆ హెల్మెట్ అంతా కూడా అరిగిపోయేది, బట్టలు కూడా అంత కాస్ట్లీ కాదు, ఆ స్కూటర్ మొత్తం కవర్ సీట్ అంతా చిరిగిపోయేది. అదేసుకునే వచ్చేవారు ఆయన. లంచాలు, విపరీతమైన లంచాలు. కానీ ఒక్క పైసా కూడా ఆశపడేవారు కాదని. నా జీవితం, నేను కష్టపడే జీవితంతోనే నేను బ్రతకాలి, అంత జెన్యున్గా ఉన్న మంచి డాక్టర్ అండి. అనేక సార్లు మాకు కూడా, అమ్మకి హెల్ప్ చేశారు. మా ఫాదర్ అప్పుడు హార్ట్ అటాక్తో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశారు. కానీ ఆయనకు ఒక సొంత ఇల్లు అనేది లేదు. అలాగనే సంపాదించుకోకూడదా? దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ అందులో ప్రతిదీ నీ చెమటైనా, నువ్వు నిర్దేశంగానే కష్టపడుతున్నావా అనేది ఎవరు చెప్తారు? బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. అందుకోసమని ఈరోజు ఎవరు కూడా వాక్యం చదవకుండా, వాక్యంలోకి వెళ్ళకుండా సాతాడట మనోనేత్రాలకు ఏం కలిగిస్తున్నాడట? గుడ్డితనం కలిగిస్తున్నాడు. మనోనేత్రాలు, గుడ్డితనం, ఇవన్నీ దేవుడే ఇస్తున్నాడు. మేము ఏ విధంగా సంపాదించినా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే రాంగ్ ట్రాక్లోకి ఈరోజు సాతాడు అనేక మంది క్రైస్తవులు ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నాడు. ఆ స్పృహ లేదట ఈరోజు అనేక మంది క్రైస్తవులకి. కనుక ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా మన జీవితం ఉంది, మనం ఏ విధంగా ప్రతి దాంట్లో ఉంటున్నాం అనేది ప్రతి విషయం కూడా ఆలోచించాలి. ఆత్మానుసారమైన వ్యక్తులు ఎప్పుడు దేనికోసం ఆలోచిస్తారు? ఆత్మ సంబంధమైన విషయాల మీద అవగాహన ఉంటుంది. ఎప్పుడు ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, వాక్యం చదవడం, దేవుని సన్నిధి అంటే ఆశ, కుటుంబంలో మారుమనసు లేదు, వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. దేవునితో సహవాసం, దేవుని మందిరంతో సహవాసం, దేవుని సేవకులతో సహవాసం, నరకం కోసం అవగాహన, పరలోకం కోసం సిద్ధపాటు, ఇవి ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లో ఉన్న లక్షణాలు. ఇంకా ఒక శరీర సంబంధమైన వ్యక్తి కోసం చెప్పాలంటే పైన ఉన్నవేవి ఉండవన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా నేను, అందులో ఏది ఉండదు. ఇంకా అన్నిట్లో చాలా యాక్టివ్ పర్సన్స్. ఇంక ఈ లోక సంబంధమైన విషయాలు చాలా ఏమంటారు, ఓవర్ యాక్టివ్ అంటారు, విపరీతంగా యాక్టివ్ ఉంటారు అన్నిట్లో, వీటిలో తప్ప. కనుక ఈ రెండు విషయాల్లో ఏ విషయాల్లో ఉన్నారు? ఇప్పటికే చాలా మందినట 99% ట్రాక్ తప్పించాడు సాతానుడు. అది తెలుసుకోలేని పరిస్థితిలో అంధత్వంతో మూసేశాడు. వాక్యం అనేది చదవడం లేదు. ఈరోజు వాక్యంలో సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యం చదివితే మనకు తెలిసిపోద్ది, మనం ఏం చేస్తున్నామో వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే వాక్యం మీదకి వెళ్లకుండా ఈరోజు సాతానుడు గుడ్డితనం కలిగిస్తున్నాడు. మనం బ్రతికే 50-60 సంవత్సరాలు ఏం సాధిస్తున్నాం, ఏం సంపాదించాము, ఏం సాధించాం, దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు చనిపోతే ఎంతమందికి అండి, ఈరోజు లేదా రేపు అనేది నేను చనిపోతే నా ఆత్మ పరలోకంలో ఉంటుందని ఎంతమంది కాన్ఫిడెంట్గా చెప్పగలరా? మీకు ధైర్యం లేదు కదా. అంటే మనం ఎలా బతుకుతున్నాం? ఆత్మానుసారులుగా ఉన్నామా, శరీరానుసారులుగా ఉన్నాం? ఏ విషయంలో మనం ఉన్నాం, ఎందులో మనం ఉన్నాం? నిద్రలో మరణం వచ్చినా సరే నేను పరలోకంలో ఉంటాననే కాన్ఫిడెంట్తో బ్రతకాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. స్పృహ లేకుండా చేసేసాడు ఈరోజు క్రైస్తవుడు. వాళ్ళు పడిపోయాం అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదట. ఇంకా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు, మేము ఆశీర్వదించబడుతున్నాం అనే అంధత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిర్దోషంగా బ్రతికినప్పుడు వాక్యం చదవాలి. వాక్యం చదివితే మేము చెప్పాల్సిన లేదు, మీ బ్రతుకు మీరే బ్రతకగలరు. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? చాలామంది ఆత్మానుసారంగా స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి శరీరులుగా దిగజారిపోతున్నారట.
శరీరులుగా దిగజారిపోతున్నారు అండి. అందుకే ఆరంభం గంట ఏది ముఖ్యమండి? అంతం చాలా ముఖ్యం. అంతానికి వాల్యూ ఇవ్వబడింది. మనం ఒక మనిషి పుట్టుక దినం కన్నా చనిపోయిన దినం చాలా గొప్పది. అంతము చావు రెండు గొప్పది. అంటే ఆ తర్వాత ఉన్న జీవితం చాలా గొప్పది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న మన జీవితంలో కనీసం 1000 రోజుల్లోనే ఉన్నాం. 100 సంవత్సరాలు బ్రతికినా 36,500 రోజులు మన చేతికి వస్తున్నాయి. ఒకవేళ మీ ఆయుష్ 70 సంవత్సరాలైనా 25,000 రోజులే నీ చేతికి వస్తున్నాయి. కానీ యుగ యుగాలు, లక్షల కోట్ల రోజులు దానికోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ఆత్మానుసారంగా మీరు స్టార్ట్ చేశారు, శారీరకంగా దిగజారిపోయారా, మధ్యలోనున్నారా అనేది మీరు ఆలోచించాలి. దేవుని మందిరం రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం ఇవి చాలా ఈజీ. చేయకపోవడం, వాక్యం చదువుతారు, ప్రార్థన చేయకపోవడం చాలా ఈజీ. కానీ దాని అంతం, దాని పర్యావసనం చాలా డేంజర్గా ఉంటుంది. ఒక తల్లి అట తన కొడుకుని ఎప్పుడు కూడా దేవుని సన్నిధి తీసుకొని వెళ్ళేదంట. తండ్రి చనిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఆ కొడుకుని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి భక్తిలో పెంచడం మొదలుపెట్టింది. సరిగ్గా తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేదు. కానీ తల్లి చాలా ప్రార్థనా పర్రాలు, చాలా గొప్ప భక్తి పర్రాలు ఆమె. తనకున్న 3 సంవత్సరాల ఆ కొడుకుని కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళి నా దేవుని పరిచయం చేయాలి, దేవుని కొరకు వాడబడాలని చెప్పి అదే మంచి నిర్ణయంతో ఆ కుమారుని జాగ్రత్తగా పెంచుకుంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేసేదట, చర్చికి తీసుకెళ్లేదట. అయితే చిన్న చిన్న పనులు చేసుకొని ఆ కుమారుడిని చదివించుకుంటుంది. అలా క్రమంగా చదువుకొని పెద్దవాడు అయ్యాడు. 10th అయింది, కాలేజ్ డేస్కి వచ్చాడు. అలాగా డిగ్రీ కంప్లీట్ చేశాడు. తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి ఒక షుగర్ కెన్ ఫ్యాక్టరీలోని జాయిన్ అయ్యాడు. చెరుకు రసం తీస్తారు కదా, అది పెద్ద కంపెనీ, పెద్ద ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కుమారుడు. మంచి పేరు తెచ్చుకొని క్రమంగా చాలా పెద్ద వాళ్ళు అక్కడున్న మేనేజర్స్ కానీ వీళ్ళందరితో కూడా ఆకట్టుకొని ఇంకా అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ పనిచేసేవాడట, ఇంకా ఓవర్ నైట్స్ పనిచేసేవాడట. అలా క్రమంగా ఆదివారాలు మానేయడం మొదలుపెట్టాడు. ఏమనంటే తల్లి అడిగితే, రే బాబు ఏంట్రా ఆదివారం చర్చికి రావట్లేదు అంటే, చాలా పని ఉంటుంది, నేను రావడం అవుదని చెప్పి క్రమంగా అది పెరుగుతున్న కొద్ది ఇన్కమ్ బాగా వస్తుంది, అందరినీ ఆకర్షిస్తున్నాడు. దేవుడు దూరం అయితే ఒక మనిషికి ఏం దగ్గర అవుతుందండి? ఒక మనిషికి దేవుని దూరం అయితే ఏం దగ్గర అవుతుంది? లోకం దగ్గర అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనలో దేవుడు దూరం అయ్యాడు అనడానికి ఒకే ఒక సిగ్నల్, నువ్వు లోకానికి దగ్గర అయ్యావు, లోక ఆశలకి నువ్వు దగ్గర అయ్యావు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. రోజు మరి చక్కగా ఇంకా డే అండ్ నైట్ ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద వాళ్ళతో మంచి ప్రశంసలు, చాలా మంచి పని చేస్తాడు కదా. నేను లాగాలంటే నీకు మంచి ప్రశంసలు కావాలి. చాలా బాగా జాబ్ చేస్తున్నాడు అని అంటే వాళ్ళని పొంగించడానికి, వాళ్ళని ఇంకా గరపరచడానికి, వాళ్ళ దగ్గర ఇంకా మెప్పు పొందడానికి ఇంకా డే అండ్ నైట్ కూడా కష్టపడిపోయి డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు. క్రమంగా చర్చ మానేశాడు, మొత్తం అన్నీ మానేశాడు. అలసిపోయి వచ్చి పడుకునేవాడు, ప్రార్థన చేయడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు. ఆ తల్లి అడుగుతుంది, రే బాబు నిన్ను దేనికోసం తీసుకొచ్చానురా, దేనికోసం నేను పెంచానురా, నువ్వు దేవుని కొరకు వాడబడాలనుకున్న ఈ డబ్బు నాకెందుకు, నువ్వు లోకం కోసం సంపాదిస్తున్న ఈ డబ్బు నాకెందుకు, కొద్దిగా ఉన్నా సరే నువ్వు దేవుని కొరకు వాడబడాలి, నువ్వు దేవునితో ఉండాలని చెప్పి ప్రతిరోజు తల్లి ఏడ్చేదట. ప్రతిరోజు తల్లి ఏడిస్తే, ఇప్పుడు ఒకప్పుడంటే నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను బిజీ అయిపోయాను కదా అని చెప్పి, నాకు డబ్బు చాలా ముఖ్యం, డబ్బు సంపాదించాలి అని చెప్పి దేవుడితో నేను ఎప్పుడైనా ఉంటాను, కానీ నాకు లోకం కావాలి, డబ్బు కావాలి. చిన్నప్పటి నుంచి కూడా పేదరికంలో బ్రతికాను, కానీ ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం అని చెప్పి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడట. తల్లి ఏడుస్తూనే ఉంది. నేను దేనికోసం ఈ వ్యక్తిని, ఈ కొడుకుని సమర్పించాను, దేవుని పరిచయం చేయాలని చెప్పి, అరే నాన్న అని చెప్పి ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే అయినా సరే వినేవాడు కాదు. వెళ్ళి ఆ కంపెనీలో బాగా పనిచేస్తున్నాడు, అందరినీ సంతోష పెడుతున్నాడు. అలాగా కాలం గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు ఏం చేసిందంటే ఆ కంపెనీలోని, ఆ షుగర్ ఫ్యాక్టరీలోని ఆ మెషిన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ మెషిన్స్ తిరుగుతున్నప్పుడు అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆ మెషిన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సడన్గా కరెంట్ పోయింది. ఏమైందని చెప్పి ఆ మెషిన్ చెక్ చేద్దాం అనుకున్న సెకండ్స్లో, చెయ్యి పెట్టిన సెకండ్స్లోనే 2 చేతులు కూడా మిషన్ లోపలికి లాగేసిందండి. 2 చేతులు లోపలికి వెళ్ళిపోయి మొక్కలైపోయి ఇరిగిపోయి, ఇక్కడ వరకు ఇరిగిపోయి కింద పడ్డాడు. ఆ యొక్క రక్తంలో అరుస్తున్నా ఎవ్వరూ రాలేదు. స్పృహ తప్పిపోయి పడిపోయాడు. కొద్ది గంటలకు వెళ్ళి చూస్తే ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. దేంతో ఉన్నాడండి?
2 చేతులు విరిగిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు లోకం కోసం పనికొస్తాడా చెప్పండి? లోకం కోసం పనికొస్తాడా? ఉద్యోగం చేసుకోగలడా? కట్ల డబ్బులు సంపాదించగలడా? ఇప్పుడు ఏడుస్తూ ఆ 2 చేతులు లేకపోయినా తీలి దేవుని మందిరంలో కూర్చున్నాడు. దేవునితో ఎప్పుడు ఆటలాడుకోకూడదట. దేవుడు మనకి ఇస్తాడు. దేవుని పక్కన పెట్టి నువ్వేమీ సాధించలేవు. నీకు ఎప్పుడైతే దేవుడు దూరం అవుతాడో మరుక్షణమే నీకు దూరం అయ్యేది ఏంటండి? డబ్బు దగ్గర అవుతుంది, మనుషుల దగ్గర అవుతారు, ఫ్రెండ్స్ దగ్గర అవుతారు, లోక ఆశల దగ్గర అవుతాయి, సమస్తము నిన్ను ప్రేమించేవారి దగ్గర అవుతారు, నిన్ను ఆకట్టుకునేవారి దగ్గర అవుతారు. నీకు సాతానుడికి కావాల్సింది ఒకటే, నిన్ను పైకెత్తడానికి, నిన్ను గణపరచడానికి. నువ్వు దేవునికి దూరం అయిపోయి ఏదైనా సరే నీకు సాతానుడు ఇస్తాడు. ఈ విషయం మీరు గ్రహించగలిగితే గనక వాక్యాన్ని చదివి దేవుని ఆత్మ పూర్ణులుగా మీరు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ శరీరము రెండు విషయాల్లో ఏ విధంగా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, దేనికి ప్రాముఖ్యతను మనం ఇస్తున్నాం? ఆత్మ శరీరం. ఆత్మపూర్ణులైన ధనవంతులు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మనం ఎంత సంపాదించినా మన ఘోష ఎప్పుడు దేనికోసం ఉండాలండి? దేవుని రాజ్యం కోసం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడిగా ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడో అబ్రహాము. ఆ విధంగా ఉండాలి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే స్తోత్రం కలుగును గాక. చెప్పగలరా మీరు? మొక్కల మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏ విధంగా మన పరిస్థితి, ఏ విధంగా ఉంది మన పరిస్థితి, ఏముంది మన జీవితంలో? ప్రేమించే తండ్రి ఏముంది అయ్యా? ఏ అర్హత లేకపోయినా నన్ను ప్రేమించావు తండ్రి అని చెప్పగలవరమై ఉన్నాం. తండ్రి నన్ను ఆత్మానుసారమైన బిడ్డగా చేయి తండ్రి. మిమ్మల్ని మీరు అడగాలి, మీరు నోరిప్పి అడగాలి. నాకు తెలియకుండానే సాతానుడు నన్ను రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నేను మాత్రం ఇలాగే ఉన్నానేటి అనుకోవద్దు. నువ్వు ఒక ఆత్మపూర్ణుడైన వ్యక్తివైతే వాళ్ళకంటా నువ్వు కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ నువ్వు. కానీ నువ్వు ఈ లోకంలో నువ్వు తక్కువగానే ఉన్నావు. ఒకరోజు వస్తుంది దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది కావాలి? దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం కావాలా? రాంగ్ డైరెక్షన్లో సాతాను పట్టుకెళ్తున్న ఆశీర్వాదం నీకు కావాలా? ఏం కావాలి? ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. చేతులు పైకెద్దామా? ప్రతి ఒక్కరు కూడా అస్సలు సిగ్గుపడకండి. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచిన నన్ను మరవలేదు, నేను విడచిన నన్ను విడవలేదు. నేను మరచిన నన్ను మరవలేదు, నేను విడచిన నన్ను విడవలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా? ఏముంది నాలో యేసయ్యా? చెప్పాలి. ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా? ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హలే లేదు నాలో. నేను మరచిన నన్ను మరవలేదు, నేను విడచిన నన్ను. చెప్తారా? అందరు చేతుల పైకి చేద్దామా? నన్ను మరవలేదు, నేను విడచిన నన్ను విడవలేదు. ఏముంది నాలో యేసయ్యా,
ఏముంది? ఏముందని నువ్వంటే అంత ప్రేమ. అర్థమైందండి వాక్యం. ఆత్మపూర్లు ఆత్మానుసారమైన విషయాల మీద అవగాహన కలిగి ఉంటారట. ఏముంది? నాలో ఎంత ప్రేమించావయ్యా. సాతాను కూడా ప్రేమిస్తాడు, కానీ నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి ప్రేమ చూపిస్తాడు. యేసు ప్రభు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చింది నిన్ను నిత్యత్వం ఆయన ఎంత సంతోషకరంగా ఉన్నదో ఆ లోకంలో సంతోషంగా నిన్ను ఉంచడానికి. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కల్మషం లేదు, కలశం లేదు. మంచి ప్రేమ, నిష్కలంకమైన నిర్దోషమైన ప్రేమని, మరణాన్ని ఆయన మన కోసం ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచారు. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే అమ్మ మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రవ్వా, ఇప్పటి వరకు కూడా ఈ లోకంలో అన్నీ కూడా సంపాదిస్తుంది, నేను నిర్దోషంగా సంపాదిస్తున్నానా? నా చెమటతోనే నేను పైకి వస్తున్నానా? మీకు తక్కువగానే ఉంటుంది. నువ్వు నిర్దోషంగా కష్టపడితే నీ స్థితి చాలా తక్కువగా ఉంటుంది. అందులో నువ్వు నిలకడగా నిర్దోషంగా నిలబడితే తొదకది మహావృక్షంలాగా దేవుడు దాన్ని చేస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే చెప్తారు అందరూ హృదయపూర్వకంగా. నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, చెప్పాలి, మీరు అడగాలి. ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా. మీకోసం అమ్మ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి అందరం కూడా, ప్రభా మేము ఆత్మ సంబంధులుగా నిర్దోషంగా నీ కొరకు బ్రతకాలయ్యా. మా జీవితంలో కనీసం 1000 రోజులు తప్ప 1,00,000 రోజులు కూడా లేని ఈ లోకం కోసం నేను ఎందుకు తాపత్రయపడాలి? ఆత్మపూర్ణుడిగానే నేను బ్రతకాలన్నవారు మీ చేతులు ఎత్తి చూపిస్తే అమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తానండి. యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు అక్కడ. మనుషులు ముఖంగా పుట్టాడట. మనుషుని రూపం, మన రూపం చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన రూపం మనలో ఉంది. ఇంకా ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడట, తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. మనం చేసే ప్రతి తప్పుని కూడా క్షమించమని అడగండి. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుపోతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే కోరిక, దాహం మీకు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు మీరు ఆస్తిమంతులు. ఆయన మీ ముఖం మనుష్యుల రూపం ధరించుకున్నాడట. దాసుని రూపం ధరించుకొని తను తాను తగ్గించుకొని మనుషులు పోలికగా పుట్టాడట. మనం ఏమాత్రం అంటే పాపం చేసాం. మనం పరిశుద్ధతను మనలోకి తీసుకురావడానికి మనలోకైనా వచ్చిన ఆ గొప్ప ఆ యొక్క మహాదేవుడిని ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. నాయన, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా నేను ఇంకా చెడ్డ పనులు చేస్తున్నాను, నన్ను క్షమించు, నేను పాపిని ప్రభు అని అడగండి. తప్పకుండా ఆయన పరిశుద్ధ ఆత్మతో మిమ్మల్ని అభిషేకాన్ని ఇస్తాడు. మీకు మీ హృదయంలో అడగండి. మహాపరిశుద్ధులా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినాన్ని నాయన పరిశుద్ధాత్మ ఎంత ముఖ్యమో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆత్మ కొరకు నాయన యోబు, నాయన మొర్దెకై, ఎస్తేరు తండ్రి, నాయన నీ స్తోత్రాలు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అబ్రహాము, వీళ్ళందరూ కూడా వెతుక్కున్నారు ధనవంతులయ్యుండి. నాయన ఆత్మను పొందుకున్నారు. వాళ్ళు దరిద్రులు కాదు, ధనవంతులు. దేవా నాయన, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నీ ముఖం నాలో ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయండి.
ఆ ముఖానికి నేను మచ్చలు రానివ్వను పాపం ద్వారా, ఆ శరీరానికి నేను మచ్చలు రానివ్వను పాపం ద్వారా, నీవు నాకు కావాలి అని మీరు అడగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గత జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడో గుర్తు చేసుకోండి. ధనవంతులుగా చేశాడు దేవుడు. మహాపరిశుద్ధుని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నాయన, నీ ముఖం నాలో పెట్టినందుకు వందనాలు నాయన. తగ్గించుకునే జీవితాలు మాకు దయచేయండి. దాసును రూపం ధరించుకొని తను తాను రిక్తుడిగా చేసుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఎప్పుడూ కూడా నాయన ఈ యొక్క మాటలు మా జీవితాల్లో ఉండేలా సహాయం చేయండి నాయన. మేము ధనవంతులుగా ఉండేలా సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నాయన ఇక్కడ ఉన్న బిడ్డలు అందరూ నింపబడ్డానికి సహాయం చేయండి. మేము నింపబడ్డానికి కృప దయచేయండి. పరలోకం తెరవండి ప్రభా. తెరవబడిన ఆకాశాన్ని, తెరవబడిన పరలోకాన్ని చూడడానికి, ప్రతి బిడ్డ చూడడానికి ఈ దినం నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ శక్తి నాయన, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. మీకు వందనాలు. చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధాత్మతో నింపండి. మీరు తోడ ఉండండి. ఈ మాటల శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి నాయన. ఎల్లం వేళలా జీవితాంతం పరిశుద్ధాత్మతో నింపబడాలన్న ఆశ దయచేయండి. మీరే తోడ ఇండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.